నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కిచిడి చేసుకుందామండి. ఈ కిచిడి అనేది చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో టైం లేనప్పుడు సింపుల్గా ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు ఇది ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను కుక్కర్లో చేస్తున్నానండి కాబట్టి 1 టీ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి అనేది కిచిడికి మంచి టేస్ట్ ఇస్తుందండి. వద్దు అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి కారం కోసం. తర్వాత కాస్తంత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ కిచిడికి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను టీ గ్లాస్ ఉంటుంది కదండి, చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ పప్పు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. బాగా కడిగి ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టుకున్నానండి. సో ఆ పప్పు బియ్యం కడిగిన పప్పుని బియ్యాన్ని కుక్కర్లో యాడ్ చేసుకుని 1:3 రేషియోలో 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. అంటే 1 గ్లాస్కి 3 గ్లాసుల కొలతతో వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ అండి. చాలా బాగా డైజెషన్ అనేది అవుతుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చినా కానీ పెద్దవాళ్ళకైనా మనకైనా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు ఇలా ట్రై చేయండి. 3 విజిల్స్ తరువాత మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇందులో కాస్తంత కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అలా తీసుకోవచ్చు. కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది. దీనిలోకి కర్రీ కానీ ఏం లేకుండా కూడా డైరెక్ట్గా మనం తినొచ్చు. కాబట్టి కాస్తంత వాటర్ యాడ్ చేసుకుని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా వేడి నీళ్ళే పోసుకోవాలండి. మనం వేడి నీళ్ళు వేసుకుని మరో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐ కంటెంట్.